అంతేకాకుండా మన రాష్ట్రంలో 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. అంతేకాకుండా దేశంలో ఇండియా కూటమి 230 పైసలు ఈరోజు భారీ ఆధిక్యంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ నమస్కరించి సహకరించినటువంటి సిపిఐ, సిపిఎం, టీడీపీ మిత్రపక్షాలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పినపాక నియోజకవర్గం నుంచి 50,000 పైచీలకు మెజార్టీతో గెలిపించినందుకు మిత్రపక్షి కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మొత్తం కూడా రాష్ట్రంలో 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు ఆధిక్యంలో ఉన్నాయి ఇప్పటివరకు. అవి కూడా మనకే వస్తాయి. కావున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రం కేంద్రంలో కూడా చూసుకుంటే మనకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు సంకేతాలు కనబడుతున్నాయి. జరగాలని నేను కోరుకుంటున్నాను. వారికి కూడా రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారు కానీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గంలో ఈ మాత్రం మెజార్టీ రావడానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళినటువంటి మా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారికి మరియు మా మండల ప్రెసిడెంట్ గారికి మాకు సహకరించిన మిత్రపక్షాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఇదే స్ఫూర్తిని, ఇదే పట్టుదలని, ఇదే కసిని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ముందు కొనసాగాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి పినపాక నియోజకవర్గం నుంచి పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. ఆయన కృషి బాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మనకి 50,000 మెజార్టీ రావాలి ఈసారి ఎంపీ గారికి అనేది ఆదేశాలు ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది. అదే రకంగానే కాంగ్రెస్ నాయకులు, సిపిఎం, సిపిఐ, టీజేఎస్, టీడీపీ నాయకులు అందరూ కూడా చాలా కృషితో పనిచేశారు కాబట్టి భారీ మెజార్టీ వచ్చింది. బలరాం నాయక్ గారికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!